గత 3 ఏళ్లతో పోల్చితే ఈసారే సకాలంలో సీజన్ మొదలైంది. తొలకరి సమయానికి పలకరించడంతో పాటు రబీలో కురిసిన అకాల వర్షాలతో నేలలు పదునెక్కాయి. అంతకుమించి జూన్లో నమోదైన అత్యధిక వర్షపాతం వల్ల ఖరీఫ్ సీజన్ ఆరంభం అదిరిందనుకున్నారు రైతులు. తీరా విత్తులు విత్తి వడ్లు అలికాక నైరుతిలో నిస్తేజం ఆవహించింది. ఋతువుల మాయంతో భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. మండుటెండలకు ప్రధాన పంటలైన పత్తి, వరినారులు ఎండిపోతున్నాయి. రైతుల దైన్యాన్ని గమనించిన నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ పక్షం రోజులు చూసి ఆరుతడి పంటలకు మళ్లాలని సూచిస్తోంది. కరిగిపోతున్న కార్తెలు, దూదిపింజల్లా తేలిపోతున్న మేఘాలు ఖరీఫ్ పంటకాలంపై అన్నదాత పెట్టుకున్న ఆశల్ని నీరుగార్చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే భారీ వర్షాలు కురిపించిన నైరుతి చైతన్యానికి సంబరపడ్డ నల్గొండ జిల్లా రైతులు ఆదరా బాదరాగా వరినాట్లు పోసుకున్నారు. తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో పత్తులు విత్తారు. పదునెక్కిన నేలల్లో అదునుకే గింజలు చల్లారు. ఆరంభం మిక్కిలి ప్రోత్సాహకంగా ఉండడం వల్ల పొడుమి చీల్చుకొని మొక్కలు మొలిచాయి. వాటిని చూసి మురిసేలోపే నైరుతి నిస్తేజం రైతు మోములో ఊరటను చిదిమేసింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనా ఆ తర్వాత నెమ్మదించిన వర్షాలు హెచ్చిన ఉష్ణోగ్రతల వల్ల జలమట్టాలు పడిపోయాయి. పొలాల్లో పదును తగ్గే కొలది మొక్కల్లో ఆయువు పట్టు క్రమంగా ఆవిరైపోతోంది. స్వేదంతో బతికించిన పంటలు ఎండిపోతుంటే రైతు గుండెలు దిగాలుతో బరువెక్కుతున్నాయి. 13 ఎకరాలు సార్ మాది భూమి. 13 ఎకరాలల్లో 2 ఎకరాలు కూడా వార్తలేదు. 10 బ్యాగుల మొలాట్ వేసినాము. 4 ఎకరాలు నాటు వేస్తే ఎండిపోయింది. 5 బోర్లు వేసినాము, పేలైపోయినాయి. మాకు పంట 1000 బస్తాలు వండించేటోళ్ళము, 800 బస్తాలు వండించేటోళ్ళము. ఇవాళ ఏం లేకుండా అయిపోయింది సార్ మాది. బతికేంది, మాకు ఆగమైంది, మాకు పరిస్థితి ఏంది? ఇప్పుడు పని సాత కాకుండా అయిపోతుంది. మాకెవరు చూడాలి సార్? మాకు ఆశింగ్ కూడా ఒడ్లు రాలిపోయినాయి. మాకు ఎవరు ఏం సాయం చేయలేదు. మమ్మల్ని ఎవరన్నా ఆదుకుంటోళ్ళు ఉండరా? ఇప్పుడు మా బతుకు లేదు. ఇప్పుడు వానకాలం అయితే కూడా మాకు మళ్ళీ ఒడ్లు పోసుకుంటానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులలోనైతే మమ్మల్ని ఆదుకుంటోళ్ళు కావాలి. ఇప్పుడు 2 ఎకరాలు కూడా వారలేదు, మొత్తం ఎండిపోయింది. నారు కూడా ఎండిపోయింది, మొలాటు మొత్తం. మాది పరిస్థితి అది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్లో 90.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 127 మిల్లీమీటర్లు నమోదైంది. ఆశాజనక వర్షాలతో ఆయకట్టేతర ప్రాంతమైన భువనగిరి డివిజన్లోనూ ముందే వరినాట్లు పోశారు. అక్కడక్కడా నాట్లు కూడా వేశారు. పత్తి విత్తనాలను చల్లారు. ఖరీఫ్ సీజన్ పర్వాలేదనుకుంటున్న తరుణంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ 1,00,000 సందేహాలు, కట్టాల్సిన అప్పులు రైతును కుదురుగా నిల్చోనీయడం లేదు. మరో వారం రోజుల్లో చినుకు రాలకపోతే పెట్టుబడులు చేతికి రావడం గగనమేనని బాధితులు వాపోతున్నారు. నాకు ఇక్కడ 12.5 ఎకరాలు ఉన్నది. బయట పంటలు తక్కువ పెట్టి ఎప్పుడు తరే పెట్టి వరే పెడుతుంటా. రాళ్ళ వర్షం పడి ఒడ్డు రాలి అవి ఇదంతా నారు అంతా ఇదంతా ఎట్లా మొలిచింది. అవి రాళ్ళ పడ్డప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఈ పెచ్చికపాడు విలేజ్ లేదని చెప్పి అన్నారు. తర్వాత నేను ఫోటో తీసుకుపోయి ఇట్లా అందరు తీసుకుపోయినాక ఏవో గారు ఇట్లా ఫోటో తీసుకుపోయి దాన్ని ఒకే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రకృతి, ఎందుకంటే ఎండాకాలంలో కూడా మంచిగా బోర్లలో నీళ్ళు వెళ్ళినాయి. ఇప్పుడు మంచిగా వాడుతుందేమో 2 ఎకరాలు పెట్టుకుందామని చెప్పి దున్ని పెట్టి వర్షాకాలం కూడా వస్తుందని చెప్పి నారు కూడా 10 బ్యాగుల నారు పోసి పెట్టినా ఆ నారు కూడా ఎండిపోతుంది. బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ నాటు పెట్టిన కాడికి ఎండిపోతుంది. ఈ 4-5 రోజుల్లో పడితేనేమో ఎకరకు వస్తుంది, లేదు మొత్తం ఎకర రాదు. ఇప్పుడు ఎందుకంటే రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి దీనికి ప్రత్యామ్నాయం కనిపెట్టి రైతులకు మేలు చేసే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సాధారణంగా జూన్లో వానలు పడితే జూలై మొదటి వారం వరకు నాట్లు వేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని రైతు సంఘాలు వాపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు పెట్టుబడులు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు రైతులు దుఃఖ పరిస్థితులలో నెట్టివేయబడ్డారు. ఈ వర్షాలు రాక పంటలు వేసిన విత్తనాలు మొలక ఎత్తక ఎత్తిన విత్తనాలు ఎండిపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితులను వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వము అంచనా వేసి రైతులకు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి. విత్తనాలు వేసినటువంటి రైతుల పరిస్థితిని, వాళ్ళ యొక్క పెట్టుబడిని అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి రైతులుగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు కష్టమంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలకు వెళ్లడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ఈ సీజన్కి సంబంధించి ఏంటంటే రైతులు ఖరీఫ్లో మన పంటల సాగు అనేది రబీతో పోల్చుకుంటే ఖరీఫ్లో పంటల సాగు అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత 24 అవర్స్ పవర్ ఉండడం, అదేవిధంగా 7 అవర్స్ కూడా కంటిన్యూస్గా పవర్ ఉంది. కాకపోతే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం వల్ల టైంకి వర్షాలు పడక మనకేంటంటే వరికి మెయిన్గా కంప్లీట్ వాటర్ మీద డిపెండ్ అయ్యే క్రాప్ కాబట్టి ఈ ఉన్న భూగర్భ జలాలతోటి వరి సాగు చేయడం అనేది చాలా కష్టతరం. మనకు వర్షాలు పడకపోతే మిగతా రైతు సోదరులందరూ కూడా వరి కాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే ఉన్న చిరుధాన్యాలు ఉన్నాయి, కందులు, మళ్ళీ అదేవిధంగా మినుములు, మొక్కజొన్న, జొన్న, నువ్వులు ఇలాంటివి కూడా మన రైతు సోదరులందరూ కూడా సాగు చేసుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ నెలాఖరులోగా వర్షాలు పడకపోతే సాగు విస్తీర్ణం సగానికి పడిపోయే ప్రమాదముంది. యంత్రాంగం అంచనాలు తలకిందులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయడం కష్టం.